ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకొని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 20 ఎకరాల పొలం ఉండేది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకు 5 కొడుకులు. వారు ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడైనాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలం పని చేయించాలనుకున్నాడు. నేను చాలా రోజులు బతకను, మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను, నేను చనిపోయాక తీసుకోండి, గౌరవంగా బతకండి అన్నాడు రైతు. రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి పారలతో పొలం అంతా తవ్వారు. ఎంత తవ్వినా వారికి బంగారం దొరకలేదు. వారికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగూ తవ్వాం కదా అని తవ్విన పొలంలో పంట వేశారు. పంట బాగా పండింది. తండ్రి చెప్పిన బంగారం పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి బాగా పనిచేసి గౌరవంగా బతికారు. ఓ గ్రామంలో రాములు, సీతమ్మ ఉండేవారు. వారికి 2 పిల్లలు, సూర్యం, వెన్నెల. ప్రతి వారం వాళ్ళ ఊర్లో సంత జరిగేది. ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి, నేను మీకు రోజు 10 రూపాయలు ఇస్తాను, వాటిని ఈ పెట్టెల్లో దాచుకోండి అని చెప్పాడు రాముడు. అలాగే నాన్న అంటూ వాటిని తీసుకున్నారు పిల్లలు. మరుసటి రోజు నుంచి రాములు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. అలా 10 నెలలు గడిచిపోయాయి. వెన్నెల ఆ డబ్బులు కిడ్డీ బ్యాంకులో దాచుకునేది. సూర్యం మాత్రం ఎప్పటికప్పుడు తినుబండారాలు ఖర్చు చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి బాగా దగ్గుతూ ఉన్నాడు సూర్యం. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అమ్మా నాన్నలు. అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది, కొన్ని పరీక్షలు చేయాలి, డబ్బులు తీసుకుని రండి అని చెప్పి డాక్టర్. సమయానికి వైద్యానికి సరిపడ డబ్బులు లేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెన్నెల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తాను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి, నాన్న, అన్నయ్య వైద్యానికి
ఈ డబ్బులు కొంతైనా సహాయపడతాయా అంటూ ఇచ్చింది. తర్వాత వైద్యం చేయించి అందరూ ఇంటికి చేరుకున్నారు. 4-5 రోజుల్లో సూర్యం ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు తనని దగ్గర కూర్చోబెట్టుకుని వృధా ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది. చెల్లి దాచిన డబ్బు నీ వైద్యానికి ఉపయోగపడింది. ఆ పిచ్చి తల్లి పిచ్చి తిళ్ళు తినకుండా దాచుకుంది కాబట్టి ఈ రోజున నీ అనారోగ్యానికి పనికొచ్చింది. అనారోగ్యానికి వైద్యానికి అయిన ఖర్చుకి వెన్నెల దాచిన డబ్బే పనికొచ్చింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నువ్వు అలాగా అనవసరమైన తిండ్లు తినటం వల్ల నీ అనారోగ్యం పాడైంది, డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని తండ్రి చెప్పాడు. ఇక నుంచి డబ్బులు జాగ్రత్తగా దాచుకోసాగాడు సూర్య. ఆ ఊళ్ళో వారానికి ఒకసారి పశువుల సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి పశువులను అమ్మడం కొనడం చేస్తుంటారు. ఓ రోజు ఒక రైతు తన గేదెను సంతకు తీసుకెళ్తున్నాడు. ఒక దొంగ అతని గేదెను ఎలాగైనా కాజేయాలని రైతు దగ్గరకు వచ్చాడు. రైతుతో ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ స్నేహం నటించాడు. మంచివాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. రైతు అతన్ని పూర్తిగా నమ్మాడు. కొంత దూరం పోగానే దొంగ రైతును చూసి, అన్నా, కాస్త నీ చేతిలోని కర్ర ఇవ్వు, ఇదిగో ఈ మామిడికాయలు కొట్టుకుని మళ్ళీ ఇస్తాను అన్నాడు. రైతు సరే అని గేదెను అదిలిస్తున్న తన చేతి కర్రను అతనికిచ్చాడు. వెంటనే ఆ రైతు చేతిలోని తాడును కూడా లాక్కొని, ఈ గేదె నాది, ఎందుకంటే ఈ కర్ర ఎవరి దగ్గర ఉంటే గేదె వాళ్ళదే అవుతుంది కదా, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని దబాయించాడు దొంగ. అప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. రైతు బిక్కమొహం వేసుకుని ఉండిపోయాడు. ఎవరికీ చెప్పుకునే వీలు లేదు. దొంగ గేదెను తోలుకుంటూ సాగిపోతున్నాడు. రైతుకు చప్పున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పరిగెత్తి అతన్ని కలుసుకొని కంగారు పడుతూ హడావిడిగా, అన్నా, ఈ పొదలోకి పాము దూరిపోయింది, మీద పడి కరుస్తుందో ఏమో అన్నాడు. ఆ మాటకు దొంగ భయంతో ఉలిక్కిపడి ఎక్కడా అంటూ చిందులు వేయసాగాడు. రైతు పామును కొట్టి చంపమని తొందర చేయసాగాడు. దొంగ నాకు పాము అంటే భయం అని అన్నాడు. వెంటనే రైతు, ఆ కర్ర ఇలాతే నేను చంపుతాను అన్నాడు. అందుకు వెంటనే దొంగ గబగబా తన చేతిలోని కర్రను రైతుకిచ్చాడు. మరుక్షణం రైతు తాడు కూడా లాక్కొని, పాము లేదు గీము లేదు, నా చేతిలో కర్ర ఉంది కనుక గేదె నాదే, నువ్వు ఇక్కడి నుంచి పారిపోకపోయావో నీ కాళ్ళు విరగ్గొడతాను అంటూ బెదిరించాడు తన ఎత్తు పారినందుకు. వెంటనే దొంగ తను వెనుదిరిగి చూడకుండా పారిపోయాడు. రైతు నవ్వుకుంటూ సంతకు సాగిపోయాడు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి. చెరువులో బాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరుమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదరపడింది, మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా,
బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. హేలాపురం నివాసి చంద్రయ్య పాత్ర సామాన్లు కొనేందుకు సంతకు బయలుదేరాడు. పాత చెప్పులు కావడంతో దారిలో ఒక కాలి చెప్పు ఉంగటం తెగిపోయింది. పనిలో పనిగా చెప్పులు కూడా కొందామనుకుంటూ ముందుకు సాగాడు. చంద్రయ్య వెళ్ళే దారిలో పక్కన పాత దేవాలయం ఒకటి ఉన్నది. దానికి అల్లంత దూరంలో ఒక దుకాణం ముందు చెప్పుల జతలు వరుసగా పేర్చబడి ఉన్నవి. వాటిని చూసిన చంద్రయ్య సంతకు చేరకముందే చెప్పులు కొనుక్కుందామనుకుంటూ దుకాణం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక చెక్క బల్ల మీద చెప్పుల జత పావలా అని రాసి ఉంది. కనీసం 10 రూపాయలు ఖరీదు చేసే చెప్పులు ఎంత చవకైపోయాయి అని సంబరపడుతూ చంద్రయ్య తనకు నచ్చిన చెప్పుల జత ఎంచుకొని వాటిలో పాదాలుంచి చూశాడు. అవి చక్కగా అతికినట్టు సరిపోయాయి. అప్పుడు చంద్రయ్య దుస్తుల్లోంచి ఒక పావలా తీసి దుకాణం వాడికి ఇవ్వబోయాడు. వాడు చంద్రయ్య కేసు అనుమానంగా చూస్తూ, ఈ జత మీది కాదు, బట్టల దుకాణం పాపయ్య గారిది. అయినా మీరిక్కడ చెప్పుల జత విడవలేదే అన్నాడు. అంతలో పాపయ్య అక్కడికి వచ్చి చంద్రయ్య కేసి కళ్ళురుముతూ చూసి, పట్టపగలే దొంగతనమా, అది దేవాలయం ముందు అన్నాడు. చంద్రయ్య చొప్పున చెప్పులు వదిలి, అయ్యా నేను దొంగను కాదు, ఈ చెక్కబల్ల కేసు చూడండి, చెప్పుల జత పావలా అని రాసి ఉంది. చెప్పులకు జతకు పావలా అని రాసి ఉంటే ఈ పొరపాటు జరిగేది కాదు. బాగా చదువుకోని వాళ్ళతో పెద్ద చిక్కు అన్నాడు. పాపయ్య ఆదరాబాదరగా చెప్పులు తొడుక్కుని, అవును, బాగా చదువుకోని వాళ్లతో కూడా పెద్ద చిక్కే, కానీ బాగా చదువుకుని చెప్పుల జత పావలాకు కొనుక్కోవచ్చును అనుకునే వాళ్లతో మరీ పెద్ద చిక్కు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శృంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడు అనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి భార్యను కుమార్తెను వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి. ధర్మనందనుడు నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉంది. ఆయన పడవవాడిని నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అయ్యా, కేవలం 1 రూపాయి మాత్రమే అన్నాడు పడవవాడు. ధర్మనందనుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. పైగా నది ఆవలిగట్టు కనుచూపు మేరలో లేదు. ధర్మనందనుడు భార్య కుమార్తెలతో పడవెక్కి నది దాటి దైవ దర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు. ఆలయం ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు. అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి యువతల గట్టుకు చేరుతారు. పడవవాడు ధర్మనందనుడి కేసి నవ్వుతూ చూసి, అయ్యా మరేం అనుకోకండి, తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి 5 రూపాయలు చొప్పున మొత్తం 15 రూపాయలు అన్నాడు. ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిసి 3 రూపాయలే కదా తీసుకున్నావు, ఇప్పుడు 15 రూపాయలు అడుగుతున్నావేంటి? ఇందుకు తగిన కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు పడవవాడు. ధర్మనందనుడు దానికి ఆశ్చర్యంగా చూశాడు. అయ్యా క్షమించండి, చెప్పేందుకేమీ లేదు, ఇది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు. ఒక అరణ్యంలోని మర్రి చెట్టు త్వరలో ఒక చెకుముకి పక్షి నివసిస్తూ ఉండేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ అది విశ్రాంతి తీసుకుంటుండగా చెట్టు క్రింద నుంచి బాధగా మూలుగుతూ ఉన్న శబ్దం వినిపడింది. బాగా బలిసి ఉన్న ఒక నక్క కన్నీళ్లతో నోరు తెరుచుకుని మూలుగుతూ పడుకొని ఉండటం పక్షి కంట పడింది. వెంటనే చెట్టుపై నుండి, నక్క మిత్రమా, ఏమిటి నీకు వచ్చిన కష్టం అని అడిగింది. రొప్పుతూ ఉన్న నక్క నిదానంగా తలెత్తి పైకి చూసి, ఓ పక్షి మిత్రమా, ఏమని చెప్పను, ఈరోజు ఉదయం నేను ఒక కుందేలును చంపి తింటుండగా ఒక ఎముక నా పళ్ళ మధ్యలో ఉండిపోయి గుచ్చుకుంటూ నన్ను బాధిస్తోంది. నోరు మూయడానికి, ఏ ఆహారము తినడానికి కూడా వీలు లేకుండా అడ్డుపడుతోంది అంది బాధగా. పక్షి నక్క మీద చాలా జాలి కలిగింది. అది నక్కతో, నువ్వు బాధపడవలసిన పని లేదు,
నోరు తెరుచుకో, నేను నీ పళ్ళ మధ్య గుచ్చుకున్న ఎముకను తొలగిస్తాను అంది. నక్క అలాగేనని నోరు తెరుచుకొని కూర్చుంది. చెకుముకి పిట్ట కిందకి వచ్చి నక్క నోట్లోకి తన ముక్కను పోనిచ్చి సుతారంగా ఎముకను బయటికి లాగేసింది. నక్క సంతోషంగా, పక్షిమిత్రమా, నా విపరీతమైన బాధను పోగొట్టి నా ప్రాణాన్ని కాపాడావు. ఈరోజు నుంచి నేను సంపాదించిన ఆహారంలో సగం వాటా నీకు ఇస్తాను. ఇక నుంచి మనం ప్రాణ స్నేహితులం అంది. అప్పటి నుంచి నక్క, చెకుముకి పిట్ట రెండూ స్నేహంతో చాలా కాలం కలిసి ఉన్నాయి. కానీ ఏ రోజు నక్క పక్షికి ఒక చిన్న మాంసం మొక్క ఇచ్చిన పాపాన పోలేదు. ఒకరోజు చెకుముకి పక్షికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. చివరికి నీరసంగా చెట్టు పైన కూర్చుంది. అప్పుడు కింద ఓ పెద్ద జింక మాంసం తింటూ నక్క కనిపించింది. పక్షి సంతోషంగా, నక్కమిత్రమా, అలా ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడిగింది. నక్క హేళనగా చూసి మాంసం నములుతూ, నేను నీకు ఆహారం ఇవ్వటమా, ఇదంతా నాకే సరిపోతుంది, ఇంకా నీకెక్కడివ్వను అంటూ పరిహాసం చేసింది. అప్పుడు పక్షి, నీవే కదా మిత్రమా ఆ రోజు నిన్ను కాపాడినందుకు సగం వాటా ఆహారం ఇస్తానన్నావు, ఇప్పుడు సగం అక్కర్లేదు, నాకు సరిపడేంత మాత్రమే ఇవ్వు చాలు, మరెప్పుడు ఇవ్వకు అంటూ ప్రాధేయపడింది. ఏయ్ తిక్క పక్షి, నీతో నాకు స్నేహమా, జాగ్రత్త, ఆ రోజు నువ్వు నా నోటిలో దూరిన ముక్కను బయటికి తీసి పడేసినందుకు సంతోషించు, లేకపోతే ఆ రోజునే నిన్ను నోట్లో పెట్టుకుని తినేద్దును అంది పరుషంగా. ఆ మాట విని చెకుముకి పిట్ట చాలా బాధపడి ఎలాగైనా తగిన శాస్తి చేసి నక్క మీద పగ తీర్చుకోవాలని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే వేగంగా కిందకి ఎగురుకుంటూ వచ్చి నక్క కునికన్నును ముక్కుతో గట్టిగా పొడిచింది. నక్క కన్ను రక్తం తారంగా తీవ్రమైన బాధ కలిగించింది. వెంటనే అది నేలంతా పొర్లుతూ ఓళ పెడుతూ గట్టిగా రోధించసాగింది. పక్షి, చెట్టుపైకి వెళ్ళి ఆపదలో నిన్ను కాపాడినందుకు కృతజ్ఞత అయినా లేదు నీకు, కుడి కన్ను పోయినా బాధ లేదు, ఎడమ కన్ను బాగా ఉన్నందుకు సంతోషించు అని అక్కడి నుంచి ఎగిరిపోయింది. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.